హలో మై ఫ్యామిలీ, బాగున్నారు అందరూ. ఈరోజు ఏంటంటే చికెన్ బిర్యానీ. చూసారు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇందులో కొంచెం పెరుగు, నిమ్మరసం, ఆనియన్ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ప్రాసెస్ విధానం చూసేద్దాం. దీనికోసం నేను 1 kg చికెన్ తీసుకున్నానండి, అలాగే 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా చికెన్ని 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని ఇలా ఒక కడాయిలోకి తీసుకొని ఇందులోకి ఒక సగం నిమ్మరసం వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఇందులోకి 4-5 మిరపకాయలు కూడా వేసేయండి. తర్వాత 6 నుంచి 7 వరకు ఈ విధంగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఈ కడాయిలోకి వేసుకోండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ అనేది కొంచెం చక్కగా వస్తుంది చికెన్లో. సో ఈ విధంగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి 2 స్పూన్స్ వరకు నేను అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా అల్లం పేస్ట్ని కూడా వేసేసి మొత్తం ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి 1 స్పూను పసుపు తీసుకున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో 4 స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేశానండి. కారం అనేది కొంచెం తక్కువ వేసాను, పిల్లలు ఉంటారు కదా, సో స్పైసీనెస్ ఎక్కువ ఉంటే తినలేరు. మీకు కావాలనుకుంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి, ఓకేనా? ఇలా వేసేసి మొత్తం కూడా ముక్కలకు పట్టేటట్టు మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా నేను యాడ్ చేశానండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ ఒకటేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మొత్తం మిక్స్ చేస్తే ముక్కలకి చక్కగా పడుతుంది, ఓకేనా? సో ఈ విధంగా వేసేసి ఇందులోకి మొత్తం హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో దీనికోసం మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇందుకోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటా విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. 4-5 మిరపకాయలు వేసుకున్నాను. చక్కగా వాష్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఇందులోకి నేను చూపిస్తున్న కప్పుతో పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇది కూడా మిక్సీలోకి వేసేసి మొత్తం కూడా మనము మిక్సీ పట్టేద్దాం. సో ఒకసారి చూద్దాము. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ పేస్ట్ మొత్తం కూడా మనం మ్యాగ్నేట్ చేసుకుని చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, ఓకేనా? ఇలా వేసేసి దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసి ఇక నేను చూపిస్తున్న ఈ నూనె పావుతో 3 కప్స్ వరకు నేను ఆయిల్ తీసుకున్నానండి. సో ఆయిల్ కూడా వేసేసి చక్కగా మొత్తం కూడా మిక్స్ చేసేసి దీన్ని ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్కలు అనేవి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఇక్కడ బాస్మతి రైస్ 3 గ్లాసెస్ వరకు తీసుకున్నానండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు, ఓకేనా? ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి ఇందులోకి ఒక లోతైన మందపాటి గిన్నెని పెట్టేసి ఈ విధంగా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం అన్నం అనేది అంటిపోకుండా ఉండడానికి. సో గిన్నె వేడిన తర్వాత నేను 1 స్పూను నెయ్యి కూడా యాడ్ చేశాను. నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది చక్కగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా వేసేద్దాం గిన్నెలోకి. వేసేసి ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, అదేవిధంగా ఇంకో స్పూను చికెన్ మసాలా కూడా మొత్తం కూడా ఈ స్పైసెస్ అన్నీ ఈ చికెన్లోకి వేసేసి మొత్తం కూడా ఫ్రై చేసేయండి ఒక 2-3 మినిట్స్. ఇలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ చికెన్లో మొత్తం వాటర్ అనేది బయటికి రావాలండి. సో మనం మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇలా ఒక మసిగుడ్డతో మూత తీసేసి ఒకసారి చూద్దాము. చూసారా, ఇంకా వాటర్ అలానే ఉన్నాయండి. చికెన్లో వాటర్ అనేది మొత్తము పోవాలి. సో 20-25 మినిట్స్ మనకు టైం పడుతుంది. ఈ చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి, ఓకేనా? ఇంకా వాటర్ అలాగే ఉన్నాయి కాబట్టి మనము మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకుందాం, ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు. ముక్కలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయండి. చూసారా, సైడ్కి మొత్తం కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాం కదండి, ఈ రైస్లో వాటర్ అంతా కూడా తీసేసి చక్కగా ఈ రైస్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
సో ఇలా రైస్ మొత్తం కూడా గిన్నెలోకి వేసేయండి. వేసేసి ఇది మొత్తం కూడా ఒకసారి కలపండి. ఇలా ఈ రైస్ మొత్తం ముక్కలకి పట్టేటట్టు మొత్తం కూడా ఈ విధంగా కలపాలి. కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలాగే ఉంచి మూత పెట్టేసేయండి. ఓకేనా? ఇలా మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ ఉంచేసి తర్వాత మనం చూద్దాము. నేను ఇక్కడ ఎసరు కోసము నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను కదా, ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ తీసుకోవాలి. సో నేను 3.5 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా అందుకు. సో ఈ విధంగా వాటర్ మొత్తం కూడా వేసేసి మనము ఒక 15 మినిట్ వరకు ఉడికించాలండి. సో చూసారా, ఇంకా కొంచెం వాటర్ అలాగే ఉన్నాయి. ఇంకో 5 మినిట్స్ వరకు మనము ఈ రైస్ని చక్కగా ఉడికించుకుందాము. సో మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, చక్కగా ఉడికిపోయిందండి. దీని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఓకేనా? చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. రోజుకి ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్, టేక్ కేర్.